everyone. So previous videos లో మనం నెంబర్ సిరీస్ లో కొన్ని టైప్స్ అయితే చూసాం కదా. సో ఫస్ట్ వచ్చేసి డిఫరెన్స్ సిరీస్, ప్రోడక్ట్ సిరీస్, స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ అయితే చూసాము. ఇప్పుడు వచ్చేసి మనం ఈ వీడియోలో అర్థమెటిక్ సిరీస్ గురించి అయితే తెలుసుకున్నాము. సో అర్థమెటిక్ సిరీస్ ఇస్ నథింగ్ బట్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సిరీస్. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి? సో మనకి ఇచ్చినటువంటి సిరీస్ అనే నెంబర్స్ ఒక లాజిక్ లో ఆర్డర్ చేసి ఉంటాయి. ఆ లాజిక్ ఎలా ఉంటుందంటే ఒక కాన్స్టెంట్ నెంబర్తో యాడ్ చేస్తూ ఆ సిరీస్ అనేది ఫామ్ అయి ఉంటుంది. సో ఒకసారి అర్థమెటిక్ సిరీస్ ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే a కామా a ప్లస్ b కామా a ప్లస్ 2d కామా a ప్లస్ 3d సో అండ్ సో ఆన్ అప్ టు ఎంత వరకు డినోట్ చేస్తామంటే a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. సో అప్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. సో ఇక్కడ మనకు a ఉంది కదా. సో a అనేది ఏంటంటే ఫస్ట్ టర్మ్. సో a అనేది ఏంటి మనకి ఇక్కడ ఫస్ట్ టర్మ్. d ఉంది కదా. సో d ఈజ్ ఈక్వల్స్ టు కామన్ డిఫరెన్స్. d ఈజ్ ఈక్వల్స్ టు కామన్ డిఫరెన్స్. సో ఇక్కడ ఫస్ట్ మనకు a1 అంటే ఫస్ట్ వన్. సో ఫస్ట్ సిరీస్ లో ఫస్ట్ నెంబర్ మనం a1 గా కన్సిడర్ చేసుకుంటాం. దాన్ని మనం a గా రాసుకుంటున్నాం. సో a2 ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ d గా రాసుకోవచ్చు. అదే a3 ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ 2d గా రాసుకున్నాం. సో ఇది మనకు ఫస్ట్ టర్మ్ అవుతుంది, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్ వచ్చేసి మనకు nth టర్మ్ అవుతుంది. సో nth టర్మ్ మనం ఎలా రాసుకుంటాం? an ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. సో ఇది వచ్చేసి మనకు nth టర్మ్ కి. సో ఒక సిరీస్ అనేది మనకు ఈ వేలో ఆర్డర్ చేసినట్టుంటే దాన్ని మనం అర్థమెటిక్ సిరీస్ అని అంటాము. సో ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అయితే అర్థమైపోతుంది. సో ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. మనకి ఇచ్చిన సిరీస్ వచ్చేసి 2, 5, 8, 11 అని ఇచ్చారు. సో ఇది మనకు ఏపీలో ఉందని నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ టర్మ్ ఇది వచ్చేసి మనకి ఏమవుతుంది? ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్. సో ఫస్ట్ టర్మ్ నేను దాన్ని ఏగా కన్సిడర్ చేసుకుంటున్నాను. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2. సో ఇక్కడ నాకు డి తెలియాలి. సో డి తెలియాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే డిని. సో దీన్ని మనం a1, a2, a3, a4 గా అనుకుంటాం కదా. సో ఇలా ఉన్నప్పుడు మనకు డి కామన్ డిఫరెన్స్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే a2 మైనస్ a1. సో a2 మైనస్ a1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు a3 మైనస్ a2. సో a3 మైనస్ a2. ఇంకొక వేళ కూడా మనం చేయొచ్చు a4 మైనస్ a3, a4 మైనస్ a3. సో వీటిలో ఏదో ఒకటి మనం తీసుకొని డి వాల్యూ మనం అయితే ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ a2 తీసుకుంటున్నాను. a2 ఏముంది మనకి ఇక్కడ 5 ఉంది. a1 ఏముంది 2 ఉంది. a3 వచ్చేసి మనకు 8 ఉంది. సో a2 వచ్చేసి 5 ఉంది. సో 5 మైనస్ 2 3 దట్ ఈస్ ఈక్వల్స్ టు 8 మైనస్ 5 3. సో మనకు డి వాల్యూ ఎంత వచ్చింది? ఇక్కడ 3 వచ్చింది. సో అంటే మనకి ఇచ్చినటువంటి ఈ సిరీస్ లో కామన్ డిఫరెన్స్ ఎంత? 3 అన్నమాట. సో డి ఈజ్ ఈక్వల్స్ టు 3. సో నెక్స్ట్ మనం ఏ టర్మ్ కనుక్కోవాలి? a5 టర్మ్ కనుక్కోవాలి. సో a5 టర్మ్ కి ఫార్ములా ఏంటి? సో మనకు తెలుసు an ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. సో ఇక్కడ n అనేది నెంబర్, ఎన్నో నెంబర్ అనేది నోట్ చేసింది, nth నెంబర్. సో మనకు కావాల్సిన 5th నెంబర్ కాబట్టి a5 ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ n ప్లస్ తో 5 మైనస్ 1 ఇంటూ d. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ వాల్యూ ఏముంది మనకు 2 ప్లస్ 5 మైనస్ 1 అంటే 4. డి వాల్యూ ఎంత ఉంది మనకు 3. సో 2 ప్లస్ 12 ఈజ్ ఈక్వల్స్ టు 14. సో నెక్స్ట్ వచ్చే టర్మ్ ఏంటి ఇక్కడ? 14. సో ఈ విధంగా మనం అర్థమెటిక్ సిరీస్ ని రిప్రజెంట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎంత టర్మ్ ఫార్ములా ఏంటంటే a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. సో అలాగే కొన్ని ఫార్ములాస్ అయితే ఉన్నాయి అర్థమెటిక్ సిరీస్ లో. సో అవి కూడా మనం అయితే చూద్దాం. సో ఇక్కడ మనకు అర్థమెటిక్ సిరీస్ లో మనం ఎక్కువగా యూజ్ చేసే ఫార్ములాస్ ఎక్కువ ఏంటంటే ఇక్కడ సో ఎంత టర్మ్ మనం ఎలా కనుక్కుంటాం? an ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. సో అలాగే ఇక్కడ మనకు sn అంటే ఏంటంటే సమ్ ఆఫ్ n నెంబర్స్. మనకి ఇచ్చినటువంటి నెంబర్స్ ఒక సమ్ ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే n బై 2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. సో ఇది కూడా మనకు సమ్ ఆఫ్ n టర్మ్స్ కే ఫార్ములా. బట్ ఇక్కడ ఏంటంటే a అనేది ఫస్ట్ టర్మ్, l అనేది లాస్ట్ టర్మ్. సో ఇప్పుడు మనకు ఒక సిరీస్ లో ఫస్ట్ టర్మ్ అలాగే లాస్ట్ టర్మ్ తెలిస్తే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. అలాగే మనకు ఫస్ట్ టర్మ్ తెలిసి లాస్ట్ టర్మ్ తెలియకుండా ఉంటే ఆ సిరీస్ లో మనం ఈ ఫార్ములా యూజ్ చేసుకొని వాటి సమ్ అయితే ఫైండ్ అవుట్ అయితే చేస్తాం. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ జియోమెట్రిక్ సిరీస్. ఈ జియోమెట్రిక్ సిరీస్ లో మనం కామన్ డిఫరెన్స్ ఉండదు, ఇక్కడ కామన్ రేషియో ఉంటుంది. సో అర్థమెటిక్ గా మనం అడిషన్ చేస్తూ వచ్చాం, ఇక్కడ మనం మల్టిప్లై చేస్తూ వస్తాం. ఒకసారి జనరల్ ఫార్ములా చూడండి ఇక్కడ. సో ఏ తర్వాత a ఇంటూ ఆర్
కామా a ఇంటూ r పవర్ 1 sorry r పవర్ 2 a ఇంటూ r క్యూబ్ అండ్ సో ఆన్ a ఇంటూ r పవర్ n మైనస్ 1. సో ఈ విధంగా మనకైతే సో జియోమెట్రిక్ సిరీస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు a అనేది ఏంటి, ఇక్కడ ఫస్ట్ టర్మ్, a అనేది వచ్చేసి ఫస్ట్ టర్మ్, అలాగే r వచ్చేసి కామన్ రేషియో, r is equals to కామన్ రేషియో. సో కామన్ రేషియో మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, సో ఇంతకుముందు మనం ఏం చేస్తాం, a2 మైనస్ a1 చేసాం. ఇక్కడ మాత్రం మనం a2 డివైడెడ్ బై a1 చేస్తాం. సో a2 డివైడెడ్ బై a1. సో ఇది వచ్చేసి మనకు a1 a2 a3. సో r is equals to ఏమవుతుంది మనకు a2 బై a1 దట్ ఈస్ ఈక్వల్స్ టు a2 మనకు ar బై a. సో ఫైనల్గా r. సో ఇది మనకు కామన్ రేషియో అనమాట. సో ఈ జియోమెట్రిక్ సిరీస్లో మనకు ఎంత టర్మ్ కావాలి అంటే మనం ఏ ఫార్ములా యూజ్ చేస్తాం, ఇది. సో an ఈజ్ ఈక్వల్స్ టు, ఎప్పుడు జియోమెట్రిక్ సిరీస్లో ఎంత టర్మ్ an ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ r పవర్ n మైనస్ 1. సో ట్రయాంగులర్ సిరీస్ అని ఎందుకు అంటున్నాం, సో ఎందుకంటే సో దీన్ని మనం సాల్వ్ చేస్తే మనం ట్రయాంగిల్ సిరీస్ అని ఎందుకు అంటామో మీకు తెలిసిపోతుంది. సో ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఈ సిరీస్ని. సో 2 12 36 80 150. సో నెక్స్ట్ వచ్చిన నెంబర్ని మనం అయితే ఫైండ్ అవుట్ చేయాలి. సో 2 12 36 80 అండ్ 150. సో ఇది మనకి ఇచ్చినటువంటి సిరీస్ ఉన్నటువంటి నెంబర్స్. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ నెంబర్ 2 తీసుకుంటున్నాను. సో 2కి ఎంత యాడ్ చేస్తే మనకు 12 వస్తుంది, 2 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్స్ టు 12. సో 2 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్స్ టు 12. సో 2కి ఎంత యాడ్ చేశాను నేను, ప్లస్ 10ని యాడ్ చేశాను. సో అలాగే 12కి ఎంత యాడ్ చేస్తే మనకు 36 వస్తుంది, 12కి ఎంత యాడ్ చేస్తే మనకు 36 వస్తుంది, 24ని యాడ్ చేస్తే మనకు 36 వస్తుంది ప్లస్ 24. నెక్స్ట్ 36కి ఎంత యాడ్ చేస్తే మనకు 80 వస్తుంది, 36కి ఎంత యాడ్ చేస్తే మనకు 80 వస్తుంది, 44 యాడ్ చేస్తే మనకు 80 వస్తుంది. సో 36 ప్లస్ 44 ఈజ్ ఈక్వల్స్ టు 80. 36 ప్లస్ 44 ఈజ్ ఈక్వల్స్ టు 80. నెక్స్ట్ సో 80కి ఎంత యాడ్ చేస్తే మనకు 150 వస్తుంది. సో 80కి ఎంత యాడ్ చేస్తే మనకు 150 వస్తుంది, ఒక 70 యాడ్ చేస్తే మనకు 150 వస్తుంది. 70 యాడ్ చేస్తే 150 వచ్చింది. సో ఇక్కడ మనకు ప్లస్ 10 ప్లస్ 24 ప్లస్ 44 ప్లస్ 70. సో ఇక్కడ మనకి ఇక్కడ కూడా మనకు ఒక పర్టికులర్గా ఒక లాజిక్తో మనకు నెంబర్ అనేది ఇంక్రీజ్ అవ్వలేదు. ఇక్కడ 10కి 24కి డిఫరెన్స్ ఎంత ఉంది, ఈజీగా మనకు ఒక 14 డిఫరెన్స్ ఉంది. ఆ తర్వాత 24కి 44కి నియర్లీ 20 డిఫరెన్స్ ఉంది, 14 20. సో ఇక్కడ మనకు ఆల్టర్నేటివ్గా ఉంది. సో కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఉన్నటువంటి డిఫరెన్స్తో నేను ఒక సిరీస్ని మళ్ళీ రాసుకుంటున్నాను. 20 24 44 70. సో ఇక్కడ వచ్చినటువంటి డిఫరెన్స్తో నేను మళ్ళీ ఒక సిరీస్ని ఇక్కడ రాసుకున్నాను. సో మళ్ళీ ఏం చేస్తున్నానంటే సో మళ్ళీ 10కి ఎంత యాడ్ చేస్తే 24 వస్తుందో నేను ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాను. సో 10కి ఒక 14 యాడ్ చేస్తే మనకు కావాల్సిన 24 అయితే వచ్చేస్తుంది. సో అలాగే 24కి ఒక 20 యాడ్ చేస్తే 44 వస్తుంది. సో అలాగే ఒక 44కి ఎంత యాడ్ చేస్తే మనకు 70 వస్తుంది, 44కి ఎంత యాడ్ చేస్తే మనకు 70 వస్తుందంటే ఒక 26 యాడ్ చేసామంటే మనకు 70 వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడవచ్చు మనకు ఈ సిరీస్లో ఎలా ఉంది, మనకు ప్లస్ 14 ప్లస్ 20 ప్లస్ 26. మళ్ళీ మనకు ఒకసారి సిరీస్ని బాగా అబ్జర్వ్ చేయండి. 14 20 26. సో మళ్ళీ నేను ఏం చేసుకుంటున్నాను, 14 20 26 మళ్ళీ ఇంకొక సిరీస్ రాసుకున్నాను. సో ఇక్కడ చూడండి 14కి 20కి ఎలా ఉంది మనకి, ఇక్కడ ప్లస్ 6 ప్లస్ 6. సో ఇక్కడ మనకు లాజిక్ తెలిసిపోయిందా. సో ఇక్కడ మనకు లాజిక్ అనేది ఎక్కడ తెలిసింది, 1 2 3 థర్డ్ స్టెప్ లో మనకు తెలిసింది. సో థర్డ్ స్టెప్ లో మనకు లాజిక్ తెలిసింది కాబట్టి దీన్ని మనం ట్రయాంగులర్ సిరీస్ అంటాము. సో ట్రయాంగిల్ అంటే ఏంటి, 3 యాంగిల్స్ ఉంటాయి కదా, మనం ట్రయాంగిల్ లో 3 యాంగిల్స్ ఉంటాయి, 3 సైడ్స్ ఉంటాయి కాబట్టి మనం దాన్ని ట్రై యాంగిల్ అంటాము. ఇక్కడ మనకు లాజిక్ అనేది థర్డ్ స్టెప్ లో తెలిసింది కాబట్టి దీన్ని మనం ట్రయాంగులర్ సిరీస్ అని అంటాము. ట్రయాంగులర్ సిరీస్ అంటే మనకు ఏ లాజిక్ తో ఆ సిరీస్ అనేది ఇచ్చారో ఆ లాజిక్ అనేది మనకు థర్డ్ స్టెప్ లో తెలుస్తుంది. సో దాన్ని మనం ట్రయాంగులర్ సిరీస్ అంటాము. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది, 6. 26కి ఒక 6 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 26 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 32.
32. నెక్స్ట్ వచ్చి ఇక్కడ 70కి మనం ఎంత యాడ్ చేయాలి, ఇప్పుడు 32 యాడ్ చేయాలి. సో 70కి 32 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 102 వస్తుంది. సో 70కి ఒక 30 యాడ్ చేస్తే మనకు 102 వస్తుంది. సో ఈ 102 అనేది ఇక్కడ యాడ్ చేస్తాం, ప్లస్ 102 అంటే 150 ప్లస్ 102 ఈజ్ ఈక్వల్స్ టు 252. సో నెక్స్ట్ వచ్చిన నెంబర్ ఏంటి ఇక్కడ 252. సో ఇక్కడ మనకు లాజిక్ అనేది థర్డ్ స్టెప్ లో తెలిసింది. సో ఫస్ట్ స్టెప్ లో తెలియదు, సెకండ్ స్టెప్ లో తెలియదు, అలాగే థర్డ్ స్టెప్ లో మనకు లాజిక్ అనేది మనం ఐడెంటిఫై చేస్తాం కాబట్టి దీనిని మనం ట్రయాంగులర్ సిరీస్ అని అంటాము. సో ఒకసారి ఈ సిరీస్ చూడండి మనకు. సో సిరీస్ ఎలా ఉంది, మనకు 2, 10, 40, 120 ఉంది. 2, 10, 40, 120. సో అన్ని కూడా మనకు ఈవెన్ నెంబర్స్ లో ఉన్నాయి. సో సిరీస్ చూసితే మనకు అర్థమైపోతుంది ఎలా ఉంది. సో ఇది వచ్చేసి మనకు అడిషన్ లో పాసిబిలిటీ అవ్వదు. సో మనకు మల్టిప్లికేషన్ లో పాసిబిలిటీ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకసారి టెస్ట్ చేద్దాం. సో చూడండి 2 ఉంది. సో 2కి నేను ఎంత మల్టిప్లై చేస్తే 10 వస్తుంది, 2 5s are 10. సో 2 5s are 10. సో 10కి నేను ఎంత మల్టిప్లై చేస్తే 40 వస్తుంది, 10 4s are 40. సో లాజిక్ ఆల్రెడీ మనకు వచ్చేసినట్టుంది. సో నెక్స్ట్ 40కి ఎంత మల్టిప్లై చేస్తే 120 వస్తుంది, 3 120. సో అంటే ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 నెక్స్ట్ వచ్చేది ఇంటూ 2 అంటే 120 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు 240. నెక్స్ట్ వచ్చిన నెంబర్ ఏంటి ఇక్కడ 240. సో ఇక్కడ మనకి లాజిక్ అనేది మల్టిప్లికేషన్ నెంబర్ డిక్రీజ్ అవ్వకుంటూ వచ్చింది, ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2. సో ఇక్కడ నెక్స్ట్ సిరీస్ చూడండి 3, 9, 27, 93. సో ఇక్కడ మనకు ఒక టర్మ్ అనేది మిస్ అయింది, ఇక్కడ ఫోర్త్ టర్మ్ అనేది మిస్ అయింది. సో ఇక్కడ మనం ఆ ఫోర్త్ టర్మ్ ని మనం అయితే ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ మనకు ఒక లాజిక్ అనేది తెలిసి ఉండాలి. సో ఇక్కడ మనకు ఏ లాజిక్ తో ఈ సిరీస్ అరేంజ్ చేశారు ఫస్ట్ అయితే తెలుసుకుందాం. సో ఇచ్చినటువంటి సిరీస్ అనేది మనకి ఎలా ఉంది, 3, 9, 21. సో ఇంక్రీజింగ్ ఆర్డర్ అవుతుంది, అంటే ఇంక్రిమెంట్ సిరీస్ అయితే ఇచ్చారు. సో ఇంక్రిమెంట్ అంటే మనకి ఇక్కడ పాసిబిలిటీస్ ఏంటి, లైక్ అడిషన్ ఆర్ మల్టిప్లికేషన్. సో ఒకసారి మీరు బాగా చూసినట్లయితే ఒకసారి అడిషన్ ట్రై చేద్దాం. సో 3 ఉంది, 3కి ఎంత యాడ్ చేస్తే 9 వస్తుంది, 3 + 6 = 9 వచ్చింది. ఓకే, సో 9కి ఎంత యాడ్ చేస్తే 21 వస్తుంది, సో 9కి ఎంత యాడ్ చేస్తే 21 వస్తుంది, అయితే 21 వస్తుంది. సో 9 + 12 = 21. ఓకే, సో ఇక్కడ మనకు సిరీస్ అర్థమైనట్లు ఉంది. చూడండి ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 12 వచ్చింది, అంటే 6 ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో నెక్స్ట్ ఇంక్రీజ్ అయింది 6, 12, 6 + 3 18. అప్పుడు 21 + 18 = 39. సో ఆప్షన్ మనకి ఇక్కడ 39 కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ ఇంతవరకు చేసేసి సో లాజిక్ తెలిసిపోయింది కదా ఇక్కడ 39. సో ఇక్కడ 39 నేను మీరు అలా ఆప్షన్ పెట్టేసి ఎగ్జామ్లో వచ్చారంటే మాత్రం ఇది రాంగ్. ఎస్, అబ్సల్యూట్లీ 39 ఆన్సర్ అయితే కాదు. ఒకసారి చూడండి ఇక్కడ చూడండి, మీరు చెప్పారు ఇక్కడ 6, 12, 18. అంటే ఇక్కడ సిరీస్ మనకి ఎలా ఉంది, +6 + 6 ఇంక్రీజ్ అవుతుంది. సో 6 + 6 12 అయింది, 12 + 6 18 అయింది, 18 + 6 24 అయింది. సో 39 + 24 = ఎంత వస్తుంది, 363 వస్తుంది. బట్ మనకి ఇక్కడ ఏముంది, 93 ఉంది. సో మనకు 39 ఇక్కడ పెట్టామంటే నెక్స్ట్ వచ్చిన నెంబర్ 63 రావాలి, కానీ 93 వచ్చింది. సో అంటే మనం తీసుకున్న లాజిక్ అనేది రాంగ్ లాజిక్. సో కాబట్టి వేరే వేలో సో ఫస్ట్ మనం తీసుకున్నటువంటి అజంప్షన్ అనేది రాంగ్. సో ఇక్కడ మళ్ళీ ఇంకొక వేలో మనం అయితే ట్రై చేద్దాం. చూడండి, సో 3కి +6 యాడ్ చేస్తే 9 వచ్చింది. సో 9కి ఎంత యాడ్ చేస్తే 21 వస్తుంది, 9 ఒక 12 యాడ్ చేస్తే 21 వచ్చింది. సో ఇంతకు మనం ఎలా తీసుకున్నామంటే ప్రతి ఒక్క నెంబర్కి 6 యాడ్ అవుతుంది అని తీసుకున్నాము. అంటే ఫస్ట్ మనకు 6 ఉంది, తర్వాత ఇంకొక 6 యాడ్ అయ్యి 12 అయింది, ఆ 12కి ఇంకొక 6 యాడ్ అయ్యి 18 అయింది. సో 18 ఇలా తీసుకుంటే ఈ లాజిక్ లో మనకు ఆన్సర్ అనేది రాంగ్ అయితే వచ్చింది. అంటే ఈ వేలో మనం తీసుకోకూడదు, అంటే ఈ వేలో ఈ సిరీస్ ని వాళ్ళైతే అరేంజ్ చేయలేదు, ఇంకొక వేలో అరేంజ్ చేశారు. అది ఎలా అరేంజ్ చేశారు చూద్దాం. సో ఇక్కడ మనకు 6 ఉంది, 12 ఉంది, ఇక్కడ మనకు అడిషన్ పాసిబిలిటీ అవ్వలేదు. సో మల్టిప్లికేషన్ లో ట్రై చేద్దాం. సో 6 ని 12 ఎలా చేస్తాం, 6 × 2 12 అవుతుంది. సో నెక్స్ట్ ఏం నెంబర్ వచ్చిందా, 12 × 2 24 అయింది. సో అంటే ఇక్కడ మనం ఎలా చేసి దీన్ని 21 + 24 = 45 వచ్చింది. సో 45 + 24 డబల్ చేస్తే 24 × 2 48 అవుతుంది. 48 = 93. సో ఇక్కడ మనకు
ఇంటూ 2 చేయాలి. లాజిక్ మనం ఇక్కడ ఇంటూ 2 చేయాలి. 6 2 12 6 3 18 అలా కాదు. సో ఇంటూ 2 6 2 12 అలాగే 12 2 24 24 2 8 24 2 48 ఈ విధంగా చేస్తే మనకు కావాల్సిన లాజిక్ ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి 45 39 అయితే కాదు 45. సో ఇలా కూడా మనం మిస్ అయ్యే ఛాన్సెస్ అయితే అవుతుంది. ఒకసారి బాగా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే సో తెలిసిపోతుంది. చూడండి ఇక్కడ 1 2 3 10 ప్లస్ 9802. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సిరీస్ లో ఒక నెంబర్ ని మనం అయితే మిస్ అయిన ఆ నెంబర్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకు ఏ నెంబర్ వస్తుందో ఆ నెంబర్ ని మనం అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ లో మనకు సో వెరీ స్మాల్ గా ఇంక్రీజ్ అయింది 1 2 3 10. సో ఆఫ్టర్ దట్ మనకు కూడా 1 2 3 4 ఫిఫ్త్ టర్మ్ మనకు 9000 దాటేసింది. ఫిఫ్త్ టర్మ్ మనకు 9000 దాటేసేసింది. సో 9000 దాటింది అంటే మల్టిప్లికేషన్ లో కూడా మనకు అంత లాంగ్ అయితే మనం వెళ్ళలేము. సో ఖచ్చితంగా ఇది మనకు స్క్వేర్ ఆర్ క్యూబ్ లో ఉంటుంది. స్క్వేర్ ఆర్ క్యూబ్. ఓకే, నేను ఫస్ట్ వచ్చేసి స్క్వేర్స్ లో పాసిబుల్ అవుతుందో చూస్తాను. స్క్వేర్స్ లో పాసిబుల్ అవ్వకుంటే క్యూబ్స్ దగ్గర వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం స్క్వేర్ తో చూసుకుందాం. సో 1. సో నెక్స్ట్ ఏం రావాలి మనకు 2 రావాలి. 1 నుంచి 2 ఎలా వస్తుంది? 1 ప్లస్ 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 1 2 అవుతుంది. నెక్స్ట్ 2 ప్లస్ 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకు 2 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 3 అవుతుంది. నెక్స్ట్ 3 ప్లస్ 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 4 వచ్చింది. సో 3 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 4 వచ్చింది. ఇక్కడ మనకు వచ్చింది. బట్ ఇక్కడ మనకు ఆప్షన్ లో ఇక్కడ 4 లేదు. సో అంటే ఈ వేలో మనం తీసుకోవడం రాంగ్ అప్రోచ్. ఇది మనకు రాంగ్ అప్రోచ్. నెక్స్ట్ ఇంకొక వేలో ట్రై చేద్దాం. చూడండి, 1 స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 2. 2 స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 2 స్క్వేర్ ప్లస్ 1 ఈజ్. సో ఈ వే అప్రోచ్ కూడా మనకు రాంగ్ అప్రోచ్. సో నెక్స్ట్ వేరే వేరేకైతే వెళ్ళిపోవాలి. సో నెక్స్ట్ ఇంకొక వే ఏంటంటే చూడండి, 1 స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 2. 2 స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1 ఈజ్ ఈక్వల్స్ టు 2 స్క్వేర్ 4 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3. నెక్స్ట్ 3 స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 3 స్క్వేర్ 9 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 10. ఓకే, 2 3 10. సో మనకు కావాల్సినటువంటి నెంబర్స్ అయితే వచ్చాయి 2 3 10. సో నెక్స్ట్ వచ్చే నెంబర్ అయితే మనం అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటంటే 10 స్క్వేర్ మైనస్ 1 అంటే ఇక్కడ మనకు ఆల్టర్నేట్ గా ఒకసారి ప్లస్ 1 మైనస్ 1 ప్లస్ 1 మైనస్ 1. సో 10 స్క్వేర్ ఏమవుతుంది మనకు 100 అవుతుంది. 100 మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 99 అవుతుంది. సో ఇక్కడ మనకు 99 వచ్చింది అనుకోండి ఈ ప్లేస్ లో. సో నెక్స్ట్ వచ్చే నెంబర్ 9802. సో వస్తుందా రాదా మనం చెక్ చేద్దాం. సో 99 హోల్ స్క్వేర్ ఇక్కడ ప్లస్ మైనస్ వచ్చింది కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది. ఈజ్ ఈక్వల్స్ 99 స్క్వేర్ చేయాలి. సో ఫస్ట్ మనకు 99 స్క్వేర్ యొక్క వాల్యూ అయితే మనకు తెలియాలి. 99 స్క్వేర్ వాల్యూ ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తామంటే సో 9 స్క్వేర్ ఏమొస్తుంది మనకు 9 స్క్వేర్ 81. సో మనకు లాస్ట్ డిజిట్ 1 వస్తుంది. ఫస్ట్ డిజిట్ మనకు 9 వస్తుంది. 98 మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ 98 అవుతుంది కాబట్టి 980. సో 9801 అవుతుంది. సో 99 స్క్వేర్ వాల్యూ వచ్చేసి మనకి ఇక్కడ 9801 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 9802. సో ఈ నెంబర్ అయితే మనకైతే వచ్చేసింది. సో మనం తీసుకున్నటువంటి లాజిక్ అనేది కరెక్ట్. సో ఇక్కడ మనకి ఎలా ఉంటుంది, ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ ఆల్టర్నేటివ్ గా వచ్చింది. సో ఈ 99 స్క్వేర్ అనేది షార్ట్ కట్ మెథడ్ లో నేనైతే చేశాను. సో ఇలాంటి షార్ట్ కట్స్ మరికొన్ని మన ఛానల్లో అప్లోడ్ అయితే చేస్తాను. వినిపిస్తూ అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఉండాలి. అలాగే అన్ని షార్ట్ కట్ ట్రిక్స్ అయితే మీకు అయితే వీడియోస్ అయితే వస్తాయి. క్యూబ్ షార్ట్ కట్స్, స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్, సో అన్ని కూడా మీకు షార్ట్ కట్స్ అయితే వినిపిస్తూ నేనైతే మీకు అయితే అప్లోడ్ అయితే చేస్తాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఉండండి. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని నేను అనుకుంటాను. ఇన్ కేస్ ఆఫ్ మీకు హెల్ప్ అయితే ఏం చేయాలి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి. సో దట్స్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.